ఫ్రెండ్స్, రీసెంట్ గా మన శరణమన్నయ్య తనకి ఇద్దరు కౌల పిల్లలు పుట్టారు. అయితే వాళ్ళని చూడడానికి మన శరణమన్నయ్య తన బిడ్డ క్లిన్కార తోటైతే వెళ్ళాడు కారులో. అయితే అపోలో హాస్పిటల్ కి మన శరణమన్నయ్య చేరుకున్న వెంబడే మన శరణమన్నయ్య పేటిఎం ఫ్యాన్స్ ఇంట్లో కని పెంచినటువంటి అమ్మ నాన్నలని సరిగ్గా చూసుకొని కొంతమంది చెత్తనా కొడుకులు అపోలో హాస్పిటల్ దగ్గరికి వచ్చారు. వచ్చి కూడా అక్కడ చక్కగా ఉంటారా అంటే అక్కడ చిల్లర చేష్టలు చేసేటువంటి విధానమైన అదే విధంగా మన శరణమన్నయ్య పిఆర్ టీం ఉంటుంది కదా, వాళ్ళందరూ ఎలాగో మన శరణమన్నయ్యకి ఫ్యాన్ బేస్ లేదు అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఎలాగో జనాలు అక్కడ కొంతమంది అయినా ఉండాలి, లేకపోతే ఇజ్జత్ పోతుందిరా నాయన అని చెప్పి మన శరణమన్నయ్య పిఆర్ టీం అందరూ కలిసి కొంతమంది ఏ పని పాట లేని నా కొడుకులకి ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఇచ్చి అపోలో హాస్పిటల్ దగ్గరికి రప్పించుకున్నారు. అక్కడ వచ్చి కూడా 1000 రూపాయలకి ఇచ్చినటువంటి పైసలకు కూడా న్యాయం చేస్తారా అంటే దానికి మించి రెండింతలు ఓవర్ యాక్షన్ చేశారనమాట. అక్కడ శరణమన్నయ్య తోటి దగ్గరికి వచ్చి ఫోటోలు దిగేటువంటి విధానమైన అతను ఎత్తుకున్నటువంటి క్లిన్కార్ ఆ పాప మన శరణమన్నయ్య భుజం మీద ఉంది. దగ్గరికి వెళ్ళొద్దురా నాయన, ఆ పిల్లకేమన్నా అయితే పెద్ద సమస్య ఎదురైతది అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తించారు అక్కడ ఉన్నటువంటి కొంతమంది చిల్లర్ గాళ్ళు. ఇప్పుడు మన శరణమన్నయ్య పెద్దగా ఉన్నాడు, ఆ జనాలలో ఆ గుంపులలో ఉన్నటువంటి వాళ్ళ నుంచి అయితే ఎలాగో తప్పించుకుంటాడు. కానీ పాప జారిపోయి కింద పడితే పాప ప్రాణానికే ప్రమాదం కదా అనేటువంటిది ఏది కూడా ఆలోచించకుండా కొంతమంది చిల్లర గాళ్ళు రాక్షసంగా బిహేవ్ చేశారు ఆ అపోలో హాస్పిటల్ దగ్గర. ఇలాంటి వాళ్ళని అసలు ఏమనాలి అనేటువంటిది అయితే నాకైతే ఏం అర్థం కావట్లేదు. అలాగే క్లిన్కారా ఫోటో కూడా రివీల్ అయ్యింది ఆ అపోలో హాస్పిటల్ దగ్గరే. అయితే క్లిన్కారా ఫోటో ఎందుకు ఏ విధంగా పబ్లిక్ లో లీక్ చేశారు అని చెప్పి మన శరణమన్నయ్య పిఆర్ టీం అయితే మొత్తుకుంటుంది ఫ్రెండ్స్. అండ్ వార్నింగ్ కూడా ఇచ్చారనమాట. ఎవడెవడైతే హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఈ విధంగా క్లిన్కారా ఫోటో ఎవడైతే లీక్ చేసి బయట పబ్లిక్ లో వదిలారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటాము, పోలీస్ స్టేషన్ కి కూడా కంప్లైంట్ ఇచ్చాము, వాళ్ళ అంతు ఏదో చూస్తాము అని చెప్పి పోలీసుల కంటే ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు మన శరణమన్నయ్య పిఆర్ టీం వాళ్ళు. అండ్ ఇక అదే విధంగా యూట్యూబ్ లో కూడా వీడియో చేస్తుంటే ఫేస్ రివీల్ అయ్యింది అని చెప్పి థంబ్నెయిల్ లో పెడితే కమ్యూనిటీ గైడ్ లైన్స్ వార్నింగ్లు పంపిస్తున్నారు. అదే విధంగా ఛానల్ మీద అయితే స్ట్రైకులు వేస్తున్నారు ఫ్రెండ్స్. అందుకే నేనైతే థంబ్నెయిల్ లో అయితే ఆ కళ్ళు కనబడకుండా బ్లాక్ కలర్ ది షాడో లైక్ అయితే వేశానన్నమాట. సో ఇదంతా చూసిన తర్వాత జనాలు అందరూ కూడా ఏమంటున్నారంటే మీరే కావాలని పబ్లిక్ లోకి పట్టుకొని వచ్చి జనాలని అంటారు ప్రైవసీ అంటే 4 గోడల మధ్య ఉండాలి, ఇలా నలుగురిలో కాదు. మీరే కావాలని పబ్లిక్ లోకి తీసుకొని వస్తారు, జనాలు ఎగబడితే మళ్ళీ మా మీదనే కంప్లైంట్ ఇస్తారా, మీకు చాలా ఎక్కువ అయింది మీ మెగా దగా ఫ్యామిలీకి అని చెప్పి చాలా మంది అయితే కామెంట్లు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ ఇక అదే విధంగా ఇంకొంతమంది ఏమంటున్నారంటే శరణమన్నయ్య తన కూతురు పుట్టి ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది, ఒక్కసారి కూడా తన కూతురు అన్నట్టు ఇన్స్టాగ్రామ్ లో ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు ఆమెది. దీన్ని బట్టి అర్థం చేసుకునేటువంటి విషయం ఏమిటి అంటే శరణమన్నయ్య వ్యక్తిగతం ఏమిటి అనేటువంటిది అయితే మాకైతే ఇప్పుడిప్పుడు తెలుస్తుంది అని చెప్పి చాలా మంది అయితే మీడియా ముందుకు వచ్చి అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. సో ఫైనల్ గా దీని మీద నా ఫైనల్ వర్డిట్ ఏంటి అంటే ఇలాంటి పిచ్చినా కొడుకులు అక్కడ హాస్పిటల్ దగ్గరికి వెళ్లి అలా రచ్చరచ్చ చేసి అలా ఫోటో దిగే బదులు ఇంట్లో మన అమ్మ నాన్నలకి కాళ్ళు మొక్కి వాళ్ళకి మంచిగా చూసుకుంటే వాళ్ళని మించినటువంటి హీరోలు ఉండరు, మన అమ్మని మించినటువంటి హీరోనిలు ఉండరు ఫ్రెండ్స్. అంతేగాని ఈ విధంగా ఇంట్లో ఏ పని పాట లేకుండా బయటికి వెళ్లి అపోలో హాస్పిటల్ దగ్గరికి వెళ్లి మన శరణమన్నయ్య దగ్గరికి వెళ్లి ఈ విధంగా రచ్చ చెయ్యడం ఏదైతే ఉందో నాకు అది అయితే ఏం మాత్రం కూడా నచ్చలేదన్నమాట. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అనేటువంటిది అయితే నాకైతే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీరు ఇస్తున్నటువంటి వాచ్ టైం ఈ రిటెన్షన్ ఏదైతే ఉందో నన్ను ప్రాణం పెట్టి పని చేసేలా ఒక మద్యం లాగా అయితే ఉందన్నమాట. అందుకే నా సైడ్ నుంచి రోజుకు ఒక జెన్యూన్ వీడియో అయితే తావడానికి అయితే ముందుకైతే ప్రయత్నిస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all రైస్ టుగెదర్, రైస్ అబౌవ్ ఇగ్నరెన్స్, రైస్ అబౌవ్ హేట్. పిచ్చోనికి అంటే నేను కాదు, పిచ్చోనికి అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమో శివాయ.